జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సవాల్ విసిరారు సొంత పార్టీ కార్యకర్త పూనెం వంశీ. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనను స్టేషన్లో ఇబ్బంది పెట్టారన్న విషయం చెప్పడానికే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లానన్నారు వంశీ. ప్రశ్నించిన తనపైనే దాడి, తిరిగి తానే అటాక్ చేశానంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. గన్ తీసుకొచ్చి తనను కాల్ చేయాలని ఎమ్మెల్యే అనుచరులను ఆదేశించారని వాపోయారు. మాజీ ఎమ్మెల్యేలతో సంబంధాలు ఉన్నాయని, ₹1,00,000 తీసుకున్నానంటూ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు వంశీ. జనసేనలో సామాన్య కార్యకర్తకే న్యాయం జరగకపోతే మిగతా వారి సంగతేంటని ప్రశ్నించారు. 3 రోజుల్లో ఆరోపణలు నిరూపించాలని వీడియో రిలీజ్ చేశారు జనసేన కార్యకర్త పూనెం వంశీ. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు నేను ఆయన మీద గొడవకు వచ్చానని ఒక వీడియో అయితే ఆయన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ప్లేబ్యాక్ చేస్తూ దాడి చేశానని వేస్తున్నారు. అతి తక్కువ చిన్న స్థాయి కార్యకర్తని నేను ఆయన మీద దాడి ఎలా చేయగలుగుతాను? స్టేషన్లో ఇబ్బంది పెట్టారని తర్వాత రోజు నేను మార్నింగ్ వెళ్ళి ఆయన్ని అడిగినందుకు ఎమ్మెల్యే గారు స్వయంగా నాపై దాడి చేసి తన అనుచరులు, తన స్టాఫ్, కొప్పుల సాయి, ప్రసన్న, మహిరెడ్డి, పవన్ వీళ్ళందరూ నా మీద దాడి చేసి, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే గారు కూడా నా మీద దాడి చేసి, ఎమ్మెల్యే గారు ఆ సమయంలో ఒక మాట కూడా అన్నారు, రే కారులో గన్ను ఉంటే తీసుకురారే, గన్నుతో వీడిని కాల్ చేస్తానని కూడా భయభ్రాంతులు గురి చేసి నన్ను బయటికి గెంటేసిన తర్వాత ఏమీ తెలియనట్టు సైలెంట్గా నించొని మాట్లాడుతున్నారు. నేను అక్కడ నన్ను కొట్టారు, నన్ను గెంటేసిన కోపంతో నేను ఆయన అడిగాను, అంతేగాని నేను ఆయన దూషించలేదు, ఒక్క మాట కూడా నేను తప్పుగా దూషించలేదు. ఈలోపు ఆయన స్టేషన్ కాల్ చేసి ఎస్ఐ ఫోన్ చేసి వీడిని తీసుకెళ్ళిపోయి 2 నెలలు జైల్లో వేసేయండి, నేను ఏమన్నా తర్వాత చూసుకుంటాను అని అన్నారు. నేనేం తప్పు చేశానని ఆరోపణ చేశాను సోషల్ మీడియా వేదికగా. తప్పుగా ఒక్క పోస్ట్ చూపించినా మీరేమన్నా దాన్ని నేను అంగీకరిస్తాను. రెండోది, ₹1,00,000 మాజీ ప్రజాప్రతినిధి నుంచి నేను తీసుకున్నాను, వాళ్ళతో నాకు కాంటాక్ట్లు ఉన్నాయని మీరు ప్రూవ్ చేయండి. కాకపోతే మీకు 3 days టైం ఇస్తున్నాను. ఒక్క ప్రూఫ్ కూడా నిరూపించలేకపోతే సామాన్య వ్యక్తిని, నన్ను రోడ్డుకి ఈడ్చి నా పరువు తీశారు కాబట్టి పరువు నష్టం దావా కేసు ఎమ్మెల్యే గారి పైన వేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక జనసేన కార్యకర్తకి నాకేం న్యాయం జరగట్లేదు, జనసేన లీడర్స్కి ఏం న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే గారి తరఫున? ఇటువంటిది నా ఒక్కడితోనే ఆగదు. ఇది పోలవరంలో జనసేన ఎమ్మెల్యే బాలరాజు, ఆ పార్టీ మధ్య నడుస్తున్న వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, జనసేనలో కూడా వచ్చే విషయం కూడా మొదలుతుందని చెప్పొచ్చు. ప్రధాన విషయం ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బాగా సంబంధించిన అనుచరులుగా ఉన్నటువంటి జనసేన కార్యకర్త పూనెం వంశీ కూడా గత 1 రోజులుగా చూస్తే ఎమ్మెల్యేపై దాడి చేశారంటూ కూడా ప్రచారం చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే పూనెం వంశీ ఉన్నారో ఆయన కూడా సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారని చెప్పారు. రిలీజ్ చేయడమే కాకుండా ఎమ్మెల్యేకి సంబంధించి తనపై చేసినటువంటి అసత్యాలపై కూడా సవాల్ వచ్చిన పక్షాలు కనబడుతుంది. తాను ఆల్రెడీ ఎవరైతే తనకు సంబంధించి కావాలని టార్గెట్గా తన బైక్ సంబంధించి పోలీసులతో ఇబ్బంది పెట్టాలని తను చేశారని, అదే రీతిలో తను అక్కడ ప్రతిసారి కలెక్టర్ పెరగాలనుకుంటే తన మీద ఎవరైనా దాడి చేయడమే కాకుండా ఏకంగా ఎండ తీసుకుని కాల్ చేయాలంటూ కూడా బెదిరింపులు పోయారని చెప్పి వంశీ కూడా వాపోతం కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఎక్కడెక్కడ చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి అనుచరులు, తన అనుచరులతో పాటు ఎమ్మెల్యే కూడా తనపై దాడి చేశారంటూ కూడా వంశీ వీడియోలో వచ్చాడు. పూర్తిసారి చూస్తే కనుక తనపై జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలకు సంబంధించి తాను ఎవరైతే మాజీ ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయంటూ తన డబ్బులు తీసుకున్నారంటూ కూడా చేసినటువంటి అసత్య ప్రచారాలపై ప్రూఫ్ గా ఉంటే చూపించాలి. లేకుంటే తను ఆల్రెడీ కూడా ₹20,00,000 కూడా వేస్తానని స్పష్టం చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. ఓకే పోతురాజు, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.